ఉద్యోగాల మీద పడుతున్నారు. ఎడా పెడా పన్నుల వాతలు పెడుతున్నారు. అన్ని దేశాలతో కయ్యం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అంటున్నారు. ఇది ట్రంప్ తీరు. యుఎస్ ని టాప్ లో నిలబెట్టేందుకు ఈ నిర్ణయాలంటూ అమెరికన్లను ట్రంప్ ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారా? ట్రంప్ నిర్ణయాలతో లాభం కంటే అమెరికాకు నష్టమే ఎక్కువ. ఇప్పటికైనా ట్రంప్ మారాల్సిందేనా? ప్రపంచంతో కయ్యం పెట్టుకుంటున్న ట్రంప్ దాదాపు అన్ని దేశాలపై సుంకాల మోతలు, ఉద్యోగాలు వీసాల విషయంలోనూ కొర్రీలు. ట్రంప్ తీరుతో లాభం కంటే నష్టమే ఎక్కువ. అమెరికాకు ట్రంప్ కొత్త తలపోటుగా మారారా? రాబోయే రోజుల్లో అమెరికాలో సంక్షోభమేనా? భారత్తో సుంకాల పోరుతో ఇబ్బందులేనా? ట్రంప్ నిర్ణయాలపై జరుగుతున్న చర్చ ఏంటి? అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకొచ్చిన ట్రంప్ ప్రపంచ దేశాలకే కాదు, అమెరికన్లకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత క్షణం నుంచి తన మార్కు దూకుడు చూపించారు ట్రంప్. అక్రమ వలసదారులను గింటేయడం నుంచి ఉద్యోగుల తొలగింపు, టారిఫ్ వార్, వీసా నిబంధనల్లో మార్పులు, విద్యార్థులపై ఆంక్షలు, ఇలా ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనమే. ఎడాపెడా నిర్ణయాలతో దేశాల మీద విరుచుకుపడ్డారు. ఎందుకిలా అంటే అమెరికా కోసం, అమెరికా గ్రేట్ చేయడం కోసం అంటూ ఓ ట్యాగ్ తగిలించుకుంటున్నాడు. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అసలు అమెరికాకు మంచివా కావా అనే చర్చ మొదలైంది. అమెరికాకు ట్రంప్ కొత్త తలపోటుగా మారబోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మన కంపెనీలకు జరిగే నష్టం కంటే అమెరికా జనాలపై పడే భారమే ఎక్కువగా ఉండబోతోంది. భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతయ్యే మెడిసిన్స్ ధరలు పెరిగి అమెరికన్ల జీవితాలు భారం కావడం ఖాయం. ఇదొక్కటే కాదు, రాబోయే రోజుల్లో చాలా విషయాల్లో అమెరికన్లకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ట్రంప్ అగ్రరాజ్యానికి పూర్వ వైభవం కాదు కదా, తన నిర్ణయాలతో మరింత వెనక్కు నెడుతున్నట్లు కనిపిస్తున్నారు. అమెరికాకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది $100 బిలియన్ ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేస్తుండగా, కొన్ని కంపెనీలు టారిఫ్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ట్రంప్ వైఖరి వివాదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యుఎస్ జీడీపీ ఈ ఏడాది 2.8 నుంచి 1.6% పడిపోతుందని నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటికీ కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే అనే వాదన వినిపిస్తోంది. రెండోసారి అధికారంలోకొచ్చిన వెంటనే అన్ని రకాల దిగుమతులపై 10 నుంచి 25% సుంకాలు విధించాలని ప్రతిపాదించిన ట్రంప్ ఇప్పుడు వాటిని నిజం చేస్తున్నారు కూడా. చైనా దిగుమతులపై 60% వరకు సుంకాలు విధిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికన్లకు ఇబ్బందిగా మారే అవకాశముంటుంది. ఎడాపెడా విధిస్తున్న సుంకాలు అమెరికాలో ధరలను పెంచే అవకాశముంటుంది. దిగుమతి వస్తువుల ధరలు పెరిగినప్పుడు అమెరికన్ కుటుంబాలకు రోజువారీ ఖర్చులను పెంచి జీవన వ్యయాన్ని భారం చేస్తుంది. ఇకటి మధ్య అమెరికాలో ఆర్థిక సూచికలు జీడీపీ తగ్గుదలను చూపిస్తున్నాయి. సుంకాలతో ట్రేడ్ వార్లు తీవ్రమైతే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదముందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సుంకాలతో దిగుమతి ఖర్చులు పెరిగితే చిన్న మధ్య తరగతి వ్యాపారాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఇది ఉద్యోగ నష్టాలకు దారితీసే అవకాశముంటుంది. ఎలా చూసినా అమెరికా జనాలకు ఇది నష్టం. వీసా నిబంధనలు కూడా కఠినతరం చేస్తున్నాడు. అప్పుడు అమెరికాలో వర్క్ ఫోర్స్ తగ్గే అవకాశముంటుంది. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను బెదిరిస్తున్నాడు. అదే జరిగితే అమెరికాకే ఎక్కువ నష్టం. ఇలా ఓవరాల్ గా ట్రంప్ ప్రతి నిర్ణయం రాబోయే రోజుల్లో అమెరికాను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ట్రంప్ ఏమో సుంకాల మీద సుంకాలు విధిస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు
కొంచెమే తెలిసినా రాబోయే రోజుల్లో అమెరికన్లపై భారీగా పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బయటకొచ్చిన నివేదికలు అమెరికా సర్కార్కు వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇక అటు ట్రంప్ నిర్ణయాలు జనాల మీద అప్పుల భారం మోపుతున్నాయి. ఇంతకీ ఆ నివేదికేంటి? అమెరికన్ కుటుంబాలపై పెరుగుతున్న అప్పెంత? చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. అది అవతలి వైపు నుంచి కావచ్చు, మన తరపునే ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు దాదాపుగా అలానే కనిపిస్తున్నాయి. అన్ని దేశాలకు సుంకాల వాత పెడుతూ మురిసిపోతున్న ట్రంప్కు అమెరికా జనాలు ఎదుర్కోబోయే ఇబ్బందులు అర్థం కావడం లేదా అనే చర్చ జరుగుతోంది. దీనికి భారత్ మీద విధించిన సుంకాలే బెస్ట్ ఎగ్జాంపుల్. భారత ఉత్పత్తులపై 25% సుంకాల నిర్ణయంతో మన కంపెనీలకు జరిగే నష్టం కంటే అమెరికా జనాలపై పడే భారం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $30.47 బిలియన్ విలువైన మెడిసిన్స్ ఎగుమతి చేసింది. అందులో 3వ వంతు అమెరికాకే చేరాయి. ట్రంప్ ఎంత అధికంగా సుంకాలు విధించినప్పటికీ మందులు కొనడం తప్పదు. దీంతో ఆ భారాన్ని అమెరికా జనాలే మోయాలి. ఇది ఈ ఒక్క రంగం విషయంలోనే కాదు, దాదాపు చాలా రంగాల్లో దిగుమతుల మీదే అమెరికా ఆధారపడుతుంది. అది అమెరికా జనాలకు భారంగా మారడం ఖాయం. టారిఫ్ల యుద్ధం ప్రకటించడంతో మొదలుపెట్టి ప్రపంచ దేశాల మీద, తర్వాత డాలర్ ఆధిపత్యాన్ని కనుక సవాల్ చేస్తే బ్రిక్స్ దేశాల మీద అదనపు టారిఫ్లు విధిస్తానని బెదిరించడంతో కొనసాగించి, ఆ తర్వాతి కాలంలో ఈ మధ్య రష్యాతో వ్యాపారం చేస్తే కనుక చైనా భారతదేశాల మధ్య భారీ టారిఫ్లు పెనాల్టీలు విధిస్తారని బెదిరించడం దాకా ట్రంప్ వ్యవహారం శైలి మొత్తం ప్రపంచ దేశాలను బ్లాక్మెయిల్ చేసేదిగా ఉంది. అయితే ఈ వ్యవహార శైలి అమెరికాకి వరగబెట్టిందే ఉంది అనేది చూస్తే చాలా విధాలు అమెరికాకి ఈ వ్యవహార శైలి నష్టమే చేస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేల్ని చూస్తే కనుక ప్రపంచంలో అమెరికా పట్ల ఉన్న సానుకూలత భారీగా గణనీయంగా తగ్గిపోయింది. ట్రంప్ సుంకాలు అమెరికాలో మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని యేల్ విశ్వవిద్యాలయం సంచలన నివేదిక బయటపెట్టింది. ట్రంప్ సుంకాలతో ప్రతి అమెరికన్ కుటుంబానికి సగటున 2 లక్షల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది. అమెరికా తన దిగుమతులపై సగటున 20% సుంకం విధించింది. ఇది అమెరికా మార్కెట్లో వస్తువులను ఖరీదైనదిగా చేయడమే కాకుండా భారత్ లాంటి దేశాల వాణిజ్యం, ఎగుమతిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం రోజువారీ వినియోగ వస్తువుల ధరల పెరుగుదలపై పడనుంది. షూ, దుస్తులు, హ్యాండ్ బ్యాగ్లు, కారు వంటి వస్తువులపై సుంకాలు భారీగా పెరగడంతో వాటి ధరలు అమెరికాలో 20% నుంచి 40% వరకు పెరిగే అవకాశముంది. ఆహార ధరలు సగటున 3.4% పెరగనుండగా కూరగాయల ధరలు 7% వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో మిడిల్ క్లాస్ జనాల జీవనం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోనుందని నివేదిక తెలిపింది. ఇకటు ట్రంప్ టారిఫ్ వార్తో 2025 చివరికి అమెరికన్ వృద్ధి రేటు 0.5% పాయింట్లు తగ్గిపోవచ్చని, దీంతో పాటుగా సుమారు 5 లక్షల ఉద్యోగాలు కోల్పోవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. ట్రంప్ విధించిన పన్నులు తక్కువ కాల ఆదాయం ఇచ్చినా దీర్ఘకాలంలో వృద్ధిని గణనీయంగా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తోంది. ఇలా ఓవరాల్ గా ట్రంప్ నిర్ణయాలతో రాబోయే రోజుల్లో తలపోటు ఖాయమని ప్రిపేర్డ్ గా ఉండాలని నివేదికలు చెబుతున్నాయి.